వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేటర్ మరియు అధికారులకి నమస్కారం. ఈరోజు ఈ విషయం తెలపాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ సమస్య తెలిస్తే ముందే గత 2-3 నెలలుగా అధికారులతోటి మాట్లాడుతూ ఎటువంటి పరిష్కారం లభించలేదు. నాలాలు మొత్తం చెత్తతో పేరుకుపోయి చెట్లతోటి నిండి నీరు పోలేక ఇబ్బంది పడుతున్నాం. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఇబ్బంది కలిగింది. 42వ డివిజన్ కార్పొరేటర్ వారికి సమస్య తెలిసి కూడా ఈ ఇబ్బంది కలుగుతుందని కార్పొరేటర్ గారికి తెలిసినా ఈ సంవత్సరం శ్మశాన వాటిక నందు మట్టి పోయించి దారిని కాస్త మూసివేశారు. సమస్య రాకముందే ఇబ్బంది వస్తుందని తెలియజేసినా మీకోసం మీరే చేసుకోవాలి అని తెలిపారు. ముందు ఆలోచనతోటి గ్రీవెన్స్ సెల్లో ఒక టికెట్ రేజ్ చేసినా ఎటువంటి పరిష్కారం లభించలేదు మరియు దాన్ని క్లోజ్ చేశారు. ఎటువంటి పరిష్కారం లేకుండానే మూసివేశారు. అధికారులకి ముందే జరిగే ఇబ్బందుల గురించి తెలియజేసినా ఎటువంటి పరిష్కారం చూపలేదని తెలియజేస్తున్నాము. ఇక్కడ 2 సమస్యలు తలెత్తాయి. జేసీబీ నందు మరియు శ్మశాన వాటిక నందు నీరు పోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. 42వ డివిజన్ కార్పొరేటర్గా నిర్వహిస్తున్న గుండు పూర్ణచందర్ గారికి మరియు జవాన్ అశోక్కి చాలాసార్లు మొరబెట్టుకున్నాము. ఎటువంటి పరిష్కారం లేదు. మరియు ఏదో పైన ఇద్దరు వర్కర్స్ని తీసుకొచ్చి పైన మట్టిని అటు ఇటు నడిపి సమస్య తీరిపోయింది, మీకు నిలబడదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ సమస్య ఇక్కడ చూస్తున్న విధంగా జేసీబీ వర్క్షాప్ నందు నీరు రోడ్డు పైనుంచి అవతల నాలాలోకి వెళ్తున్నాయి. చూడండి, ఇక శ్మశాన వాటిక నందు నీరు కింది నుంచి పోలేక పైనుంచి నీరు పోతున్నాయి. మీరు చూస్తున్నారు. ఇటువంటి ఇబ్బంది ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని ఈ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా ఉంటే చెప్పండి, తెలియజేయండి. అంతేగాని మౌనం వహిస్తే మంచిది కాదని తెలుపుతున్నాను. మాకు ఓటర్ల సంఖ్యతోటే సంబంధం అని అంటే మాత్రం మేమేం చేయలేమండి.